హే ఫ్రెండ్స్, ఫైనల్ ఆర్సీ మూవీ షూటింగ్ సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. అండ్ అలాగే ఆర్సీ మూవీ ఎన్ని పార్ట్లు తీయబోతున్నారు, అందుకే ఈ మూవీకి మూవీ టీం ఎంత బడ్జెట్ పెట్టబోతున్నారు, ఈ మూడు విషయాలు ఈ రోజు వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడుకుందాము. సో ఇక ముందుగా ఆర్సీ మూవీ షూటింగ్ ఏదైతే ఉందో ఈ దసరా ఫెస్టివల్ నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారంట. ఆల్రెడీ డైరెక్టర్ సుకుమార్ గారు ఈ RC-17 మూవీ కోసం కొన్ని సెట్స్ అయితే వేయించాడంట. సో ఈ దసరా ఫెస్టివల్ అయిపోగానే ఈ RC-17 మూవీ టీం ఏదైతే ఉందో ఆ యొక్క మూవీ సెట్స్ లోకి వెళ్ళి షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారంట. సో RC-17 మూవీ షూటింగ్ ఏదైతే ఉందో దసరా ఫెస్టివల్ నుంచి స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ RC-17 మూవీ ఎన్ని పార్ట్లు తీయబోతున్నారంటే డైరెక్టర్ సుకుమార్ గారు ఈ RC-17 మూవీని 2 పార్ట్స్ గా అయితే డివైడ్ చేశారంట. అండ్ ఈ పార్ట్ 1 స్టోరీ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక తెలంగాణ నేపథ్యంలో జరిగే ఒక స్టోరీ అంట. అండ్ ఈ స్టోరీ ఏదైతే ఉందో దీన్ని ప్రత్యేకంగా డైరెక్టర్ సుకుమార్ గారు మన రామ్ చరణ్ గారి కోసం అయితే రాసుకున్నారంట. సో ఫైనల్ ఈ స్టోరీని మన రామ్ చరణ్ గారితో అయితే తీయబోతున్నారు. అండ్ రీసెంట్ గా పెద్ద మూవీ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ సుకుమార్ గారు అయితే ఈ విధంగా మాట్లాడడం జరిగింది. RC-17 మీరు ఎంత ఊహించుకుంటారో అంత ఊహించుకోండి, మీ ఇమాజినేషన్ కి మించి ఈ RC-17 మూవీ అయితే ఉండబోతుంది. సో మీరు ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో అంత పెట్టుకోండి, నేనైతే మీ ఎక్స్పెక్టేషన్స్ ని డామినేట్ చేస్తానని డైరెక్టర్ సుకుమార్ గారు అయితే హింట్ ఇవ్వడం జరిగింది. సో పార్ట్ 1 ఏదైతే ఉందో స్టోరీ మొత్తం కూడా ఒక తెలంగాణ నేపథ్యానికి సంబంధించి ఉంటుందంట. అండ్ ఇక పార్ట్ విషయానికి వస్తే ఫుల్ యాక్షన్ సీన్స్ తో ఉండబోతుందని కొన్ని సినీ వర్గాలు అయితే చెబుతున్నాయి. మరి చూడాలి పార్ట్ 1 పార్ట్ 2 ఏ రేంజ్ లో తీస్తాడు మన డైరెక్టర్ సుకుమార్ గారు. అండ్ ఇక మూవీ బడ్జెట్ విషయానికి వస్తే డైరెక్టర్ సుకుమార్ గారు ఈ యొక్క RC-17 మూవీ కోసం దాదాపుగా 600 కోట్ల వరకు బడ్జెట్ ని అయితే ప్లాన్ చేసుకున్నాడంట. సో ఇప్పుడున్న రూమర్స్ ఏం చెప్తున్నాయంటే ఈ RC-17 మూవీ కోసం మూవీ టీం ప్లాన్ చేసుకునేది 600 కోట్లైనా ఆ యొక్క స్టోరీని బట్టి ఆ 600 కోట్లు ఇంకా దాటొచ్చని ఇప్పుడున్న రూమర్స్ అయితే చెబుతున్నాయి. సో ఇక ఇదంతా పక్కన పెడితే ఈ RC-17 మూవీ కోసం ముగ్గురిని అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది. మొదటగా కియార్ అద్వానీ, దాని తర్వాత సమంత గారిని అండ్ అలాగే రష్మిక గారిని, ఇక చివరగా సాయి పల్లవి గారిని కూడా అప్రోచ్ అయ్యారంట. కానీ వీళ్ళ నలుగురులో ఈ మూవీకి కియార్ అద్వానీ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. నన్ను అడిగితే మాత్రం కియార్ అద్వానీ అయితే వద్దని చెప్తాను. సో కియార్ అద్వానికి బదులుగా రష్మికని గాని లేదా సమంతాని గాని వీళ్ళిద్దరు ఏ హీరోయిన్ తీసుకున్నా కూడా మూవీకి అయితే వర్త్ అని చెప్తాను. అండ్ ఇక సాయి పల్లవి గారిని తీసుకున్నా కూడా మూవీకి చాలా అంటే చాలా వర్త్ అని చెప్తాను. మరి ఏ హీరోయిన్ ని మూవీ టీం తీసుకుంటారో వెయిట్ చేసి చూడాలి. సో ఇదంతా పక్కన పెడితే ఇక హైలైట్ పాయింట్ వచ్చేసి ఈ RC-17 మూవీలో మన అల్లు అర్జున్ గారు అయితే గెస్ట్ రోల్ లో రాబోతున్నారంట. సో చాలా మంది డ్రీమ్ అన్నమాట ఈ విధంగా రామ్ చరణ్ గారు అలాగే అల్లు అర్జున్ గారు ఒకే మూవీలో కనపడటం. సో ఆల్రెడీ మనం చూసాం ఇంత ముందుకి ఎవడు మూవీలో వీళ్ళిద్దరిని, కానీ మళ్ళోసారి వీళ్ళిద్దరు కాంబోలో ఒక మూవీ చూడాలని అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ కోరిక అనమాట. సో ఫైనలీ ఇదే గనక నిజమైతే చెప్తున్నా కదా, ఇదే గనక నిజమైతే బాక్స్ ఆఫీస్ బద్దలవడం ఖాయం భయ్య. అండ్ డైరెక్టర్ సుకుమార్ గారు కూడా ఆ యొక్క గెస్ట్ రోల్ కోసం మంచి ఎంట్రీ సీన్ అయితే మన అల్లు అర్జున్ గారి కోసం ప్లాన్ చేస్తున్నారంట. సో ఇంకా చూసుకోండి భయ్య, రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారు బిగ్ స్క్రీన్ లో ఆ విధంగా ఒక ఫైట్ సీన్ చేస్తుంటే లిటరలీ చూసే ప్రతి ఒక్కరు కూడా గూస్ బంప్స్ అని చెప్తాను నేనైతే. సో మరి చూడాలన్నమాట ఇద్దరు కాంబోలో మూవీ కనుక పడితే బాక్స్ ఆఫీస్ ఎలా ఉంటుందో. అండ్ మళ్ళీ మనం రామ్ చరణ్ గారిని ఇక చిట్టుబాబు లాంటి క్యారెక్టర్ ని మరో క్యారెక్టర్ గా చూడబోతున్నాము. సో తెలిసిందే రామ్ చరణ్ గారు ఏదైనా మూవీ గనక ఒప్పుకున్నాడంటే ఆ యొక్క క్యారెక్టర్ లో ఇమిడిపోతాడనమాట. ఎంతగా ఇమిడిపోతాడంటే థియేటర్ లో కూర్చొని మూవీ చూస్తుంటే ఆడియన్స్ అయితే ఫీల్ అవుతారు, ఓహో అక్కడ ఉన్నది పెద్ది, ఓహో అక్కడ ఉన్నది చిట్టి బాబు, ఇలా ఈ విధంగా ఆడియన్స్ ని మైమరిపించేలా రామ్ చరణ్ గారు అయితే ఆ యొక్క క్యారెక్టర్ లో ఇమిడిపోయి నవరసాలు పండించగలిగిన ఏకైక వ్యక్తుల్లో రామ్ చరణ్ గారు కూడా ఒకరు. సో మరి మీరెంత మంది ఈ RC-17 మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో జై రామ్ చరణ్ అని కామెంట్ చేయండి. సో మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కనున్న హైప్ సింబల్ ని క్లిక్ చేయండి. మన వీడియోని చాలా మందికి సజెషన్ చేస్తుంది అనమాట. సో నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఒకటి వీడియో కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.